అమరావతి మునిగిపోయింది అని ఎవడైనా అంటే ఖబర్దార్, వాళ్ళ మీద కేసులు పెడతాం. అది ఛానల్ అయినా సరే, పత్రిక అయినా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే, లేదంటే ఏ ప్రజలైనా సరే. వాళ్ళని శాడిస్టులు అంటాం, వాళ్ళని సైకోలు అంటాం, వాళ్ళని శాడిస్టు సైకోలు అని చెప్పి హెడ్డింగులు పెట్టి బ్యానర్ ఐటంలు వేస్తాం. అమరావతి మునిగిపోయిందని ఎవ్వరూ మాట్లాడకూడదు. ఎందుకు? అమరావతి చాలా అద్భుతంగా ఉందని, అమరావతి దేవతల రాజధాని, ప్రపంచం మొత్తం అమరావతిని రాజధానిగా చేసుకోవడం కోసం ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెట్టినాయని, అసలు అమరావతి కోసం ఇక్కడ వచ్చి ప్రపంచ దిగ్గజాలన్నీ కరకట్ట కొంప బయట వెయిట్ చేస్తున్నాయని, అసలు అమరావతి లేకపోతే అసలు ఈ భూమి మీద ఏ నగరం మాకు వద్దని చెప్పి అన్ని నగరాలని నాశనం చేసేయాలని చెప్పి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తీర్మానాలు చేశాయని, ఇలాంటి వార్తలు మాత్రమే రాయాలి. అమరావతి సింగపూర్ అయిందని, మలేషియా అయిందని, ప్రపంచ స్థాయి రాజధాని అని మాత్రమే రాయాలి తప్ప అమరావతి మునిగిపోయిందని ఎవ్వరూ రాయకూడదు. ఎందుకంటే రాస్తే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు, శాడిస్టులు, సైకోలు, రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళు, దండుపాల్యం బ్యాచ్. ఇది ఈ పత్రికలు చెప్పదలిచింది, ఈ తెలుగుదేశం పార్టీ చెప్పదలిచింది. శాడిస్టు సైకోలు అంట, ఫేక్ ప్రచారంతో రెచ్చిపోతున్నారు. జగన్ రోత పత్రికలో తప్పుడు రాతలు, సోషల్ మీడియాలో కుళ్ళు పోస్టులు, అమరావతి మునిగిపోయిందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు జోడిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన సుభాష్ చంద్రబోస్ తిరుపతిలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా పనిచేస్తున్నారు. వరదలో మునిగిపోయిన అమరావతిని సంబరాలు చేసుకోవటమే. ప్రకాశం బ్యారేజీకి ఉన్న 70 గేట్లు ఒకటి మొరాయించి మిగిలిన 69 గేట్ల ద్వారా వరద నీరు స్వేచ్ఛగా దిగుకుపోతున్నా సరే పనిచేయని గేటు విజయవాడ మునిగిపోతుందని బెంబేలెత్తించడమే. కాదేది తప్పుడు ప్రచారానికి అనర్హం అంటూ పెట్టుబడులు, వర్షాలు, ఎన్నికలు ఇలా ప్రతి అంశాన్ని బురజల్లేందుకు వాడుకుంటుందంట వైసీపీ సోషల్ మీడియా సైకో బ్యాచ్ అంట. ఎవడు సైకో మిస్టర్ రాధాకృష్ణ? అసలు విజయవాడ మునగటానికి కారణమే నీ యాక్సిస్ పవర్ ప్లాంట్ కదా, నీ యాక్టివ్ పవర్ ప్లాంట్. సార్, నీ యాక్టివ్ పవర్ ప్లాంట్ మునక్కుండా ఉండటం కోసం బూతు జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పవర్ ప్లాంట్ మునక్కుండా ఉండటం కోసం ఏదైతే విజయవాడ మీదకి వరదని, బుడమేరు వరదని వదిలి విజయవాడను ముంచినటువంటి ఓ దుర్మార్గ, ఓ సైకో, ఓ శాడిస్ట్ రాధాకృష్ణ, ఇది కదా శాడిజం, ఇది కదా సైకో. నీ ఒక పవర్ ప్రాజెక్ట్ మునక్కుండా ఉండటం కోసం లక్షలాది మంది మీదకు వరద వదిలినాడు వాడు కదా సైకో. ఏదైతే ఎక్కడో వరదలో ఒక బోటు కొట్టుకొని వస్తే వైసీపీ వాళ్ళ బోట్ అది అని చెప్పి, ఏదో బులుగు రంగు ఉంటే వైసీపీ వాళ్ళ బోట్ అని చెప్పి ఈ బోటును వదిలేసి ప్రకాశం బ్యారేజ్ను కూలుస్తున్నారు, 2 లక్షల మంది చచ్చిపోబోతున్నారని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి సైకో శాడిస్ట్ మీడియా, రోత మీడియా మీదే కదా, రోత పార్టీలు మీరు కదా. అమరావతి మునిగిపోయింది. ఎస్, నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రాధాకృష్ణ రా, నేను వస్తా, నేను వైఎస్ఆర్సీపీ తరఫున వెళ్దాం. అమరావతిలో మునిగిపోయింది నేను చూపిస్తా. ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం. ఎస్, 100%. నేట మునిగిన ఐకానిక్ టవర్స్, నేట మునిగిన ఐఏఎస్ క్వార్టర్స్, పరిసర ప్రాంతాలు, క్లాస్ 4 ఉద్యోగుల క్వార్టర్స్, పెదపల్లిలో ఉన్నటువంటి పొలాలు, ఏదైతే అమరావతిలో మొత్తం హైకోర్టుకు వెళ్లేటటువంటి దారి నుంచి అమరావతి ప్రాంతంలో నేట మునిగినటువంటి పంట పొలాలు విజువల్స్ నేను చూపిస్తా. నువ్వు కడుపుకు అన్నం తింటే వస్తావా రాధాకృష్ణ? నేను వస్తా. ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ఎవడు సైకో, ఎవడు శాడిస్టు? రోజు నిరంతరం బురజల్లేటటువంటి వార్తలు రాసి ప్రజల మెదడులోకి విషాన్ని నింపుతున్నటువంటి ఓ శాడిస్టు పత్రికాధిపతి. నీ ఆంధ్రజ్యోతి పత్రిక పేరే శాడిస్ట్ జ్యోతి. నీ పత్రిక నువ్వు నడుపుతుంది పత్రిక కాదు, ఒక ఉగ్రవాద సంస్థ. రాజధాని మునకకపోతే రాజధానిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎందుకు చేయలేదు నేను సూటిగా అడుగుతున్నా. రాజధానిలోనే స్వాతంత్ర దినోత్సవం జరుపుతామని చెప్పి నీ ఈనాడు పత్రిక, మీ ఆంధ్రజ్యోతి అన్ని పత్రికల్లో వచ్చింది. స్వాతంత్ర దినోత్సవాన్ని ఈసారి రాజధాని అమరావతిలోనే నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం వెనక ఇటీవల P4 ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించిన ప్రాంతంలోనే వేడుకలు జరపనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో బుధవారం విజయానంద్ గారు సమీక్షించారు. మరి రాజధానిలో మొన్న మీరు P4 నిర్వహించినటువంటి కార్యక్రమం, ఏదైతే ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించిన కార్యక్రమం, సచివాలయానికి వెనక ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా మునిగిపోయింది కాబట్టే కదా మీరు తీసుకొని వచ్చి విజయవాడలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంటే స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఈ రోజు రాష్ట్ర రాజధాని ఉందని చెప్పండి. అమరావతి మునిగిపోయిందని చెప్పండి. ఎస్, మునిగిపోయింది కాబట్టి ఆ మునిగిపోయినటువంటి ప్రాంతాల్లో పడవలు వేసుకొని వెళ్లి పడవల్లో నిలబడి మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకోలేం కాబట్టి ఎస్, విజయవాడలో స్వాతంత్ర దినోత్సవం చేశామని చెప్పండి. మరి ఎందుకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మార్చారో సమాధానం చెప్పాలి. 40,000 ఎకరాలు మునిగిపోయినాయి, ఏదైతే మంగళగిరి పరిసర ప్రాంతాలకు సంబంధించి. ఐకానిక్ టవర్ సహా మిగిలిన అన్ని జలమయం అయిపోయినాయి.
కొండవీటి వాగు నీటి డైవర్షన్ తో మంగళగిరికి వరద ఎఫెక్ట్ వచ్చింది. ఎన్ఆర్ఐ సర్కిల్, కాదా టోల్ ప్లాజా, రత్నాల చెరువు, శ్రీలక్ష్మీ నరసింహస్వామి కాలనీలన్నీ జలమయమయ్యాయి. కోటేళ్ల వాగు, ఎర్రవాగు, పాలవాగు ఉప్పొంగతంతో సచివాలయానికి ఉద్యోగులు వెళ్లడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. దాదాపు 40,000 ఎకరాల్లో పంట మునిగితే మీరేమో స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్ దిగితే మీకేం తెలిసింది అమరావతి మునిగిందా లేదా? హైదరాబాద్ లో ఉండేటటువంటి రాధాకృష్ణకు, హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉండే పవన్ కళ్యాణ్ కు ఏదైతే స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ విమానాల్లో తిరిగేటటువంటి స్పెషల్ విమానాలు, స్పెషల్ హెలికాప్టర్లు తిరిగే మీకేం తెలుస్తుంది? అమరావతి మునిగింది కాబట్టి మునిగింది అన్నాం. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏదైతే ఉన్న వాస్తవాలని దాచేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారేమో. మునిగితే మునిగింది. రోజు ఎత్తిపోతల పథకం. అమరావతి నది అంటున్నారు ఈరోజు, అమరావతి రాజధాని అంటల్లా. అమరావతి నది అనేది కొత్తగా ఏర్పాటైంది. కొత్తగా ఒక నది, కృష్ణా నది ఎట్లా, గోదావరి నది ఎట్లా, అమరావతి నది ఒకటి అయిందని అనుకుంటే ఈ రోజు మళ్ళీ మా మీద మీరు విష ప్రచారం చేస్తారా? దీనికి తోడు రాత్రి ఇద్దరు సిట్టింగ్ వేసినట్టున్నారు. ఈనాడు కిరణను ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మామూలుగా వేస్తూనే ఉంటారు. ఆ సిట్టింగ్ లో భాగంగా ఆయన కూడా ఇదే అమరావతిపై వీళ్ళేమో సాటి సైకోల్ అని రాయమన్నారు. ఆయనేమో అమరావతిపై అదే పదే విషం చెమ్ముతున్నారని చెప్పి రాసి, భారీ వర్షం కురిస్తే పునాదులు గోతుల్లోకి నీళ్లు రావా, ప్రభుత్వ ఉద్యోగం ఏంటి అట్లాంటి వ్యాఖ్యలు చేయటం ఏంది? ఇద్దరు అనుకుని ఒకటే ఫోటో వేశారు, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి. మునిగింది అమరావతి. మీరు కేసులు పెట్టుకుంటారా? పెట్టుకోండి. మీ కేసులకి మా పార్టీ ఆఫీసు బయట ఉండేటటువంటి కుక్క కూడా భయపడదు. జరిగినట్టే వాస్తవాలు చెప్తాం. మీరు వాస్తవాలు మాట్లాడితే కేసులు పెడతామనంటే పెట్టుకోండి, సిద్ధంగానే ఉన్నాం. అమరావతి మునిగింది. మునగలేదన్నాడు సైకో. మునగలేదన్నాడికి కళ్ళు కనపట్టలేదు. సో వాళ్ళకి వైఎస్ఆర్ కంటి వెలుగు ట్రీట్మెంట్ ఇప్పిద్దామన్నా అప్పుడు ఉచితంగా కంటి వెలుగు లేదయ్యా అని చెప్పి ఈరోజు ప్రజలు అంటా ఉన్నారు.